సత్యవేడు శ్రీ సిటీ సెజ్ రెండో విడత భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రైతులు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తే ప్రాణత్యాగాలకు సైతం వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు రైతులు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో శ్రీ సిటీ సెజ్లో రెండో విడత బలవంతపు భూసేకరణపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండో విడత భూసేకరణలో భాగంగా 2000 ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. సత్యవేడు మండలంలో పెద్ద ఈటిపాకం, కొల్లడం, ఇరుగుళం, రాళ్లకుప్పం గ్రామాల్లో 1500 ఎకరాలకు పైగా భూసేకరణకు సిద్ధమైంది. మిగిలిన 500 ఎకరాలు ప్రభుత్వ స్థలాలుగా గుర్తించింది. గ్రామ సభలు నిర్వహించకుండా ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయడంపై రైతులు సత్యవేడు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సత్యవేడు తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అంటే ఒక గ్రామంలో భూసేకరణ జరిగేటప్పుడు ఖచ్చితంగా భూసేకరణ చట్టం ప్రకారం కూడా 2013 చట్టం ప్రకారం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరపాలి. ఎందుకంటే ఆ భూములు తీసుకుంటే రైతుల ప్రభావం ఏంది, దాని మీద వాళ్ళకి ఏమి నష్టపోతారో ఆ గ్రామాల రైతులు అనేది అంచనా వేయాలా, అది జరపాలా. గ్రామ సభలు కూడా కండక్ట్ చేయకుండా పూర్తిగా నోటిఫికేషన్ ఇవ్వటం, నోటిఫికేషన్ తర్వాత డిక్లరేషన్ ఇవ్వటం. గతేడాది ఏప్రిల్లో భూసేకరణకు ప్రభుత్వం సన్నద్ధమైందని, ఏడాదిగా రైతులు పోరాటాలు చేస్తూనే ఉన్నా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు రైతులు. ఇప్పుడు శ్రీ సిటీ పారిశ్రామిక వాడ 1 ఎకరా భూమిని ఎంతకు అమ్ముతుంది, రైతుకి ఎంత ఇస్తుంది, ఈ డిఫరెన్సియేషన్ చూసుకుంటే 2500 ఎకరాలు కానీ భూమిని కానీ తీసుకున్న పక్షంలో 1 ఎకరాని వాళ్ళు ఎంతకు అమ్ముతారు, రైతుకి ఎంత ఇస్తున్నారు, ఇలాంటి అవేర్నెస్ రైతుల్లో ఉండదంటారా? మేమేం ఉగ్రవాదులు, తాలిబన్లు కాదు కదా, మమ్మల్ని పిలిపించి మాట్లాడొచ్చు కదా. తక్కువ ధరకు భూములు లాక్కుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులతో చర్చించిన తరువాతే భూసేకరణ చేశారని, రైతులకు ఎంతో మేలు చేశారని గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం బ్రిటిష్ పాలనను తలపిస్తూ బలవంతంగా భూసేకరణకు సిద్ధమవుతోందని ఆరోపిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం పుచ్చట్లు వేసుకుంటాము, ఒక 10 లక్షలు వస్తుంది. ఆ 10 లక్షలు పెట్టుకొని 1 ఇయర్ పూర్తిగా హ్యాపీగా తింటాం. ఆ భూములు పోయినాక మేము ఏం చేయాలి? మేమేం చేయాలి? వేరే వ్యవసాయం లేదు, మాకేం తెలియదు, మాకు వేరే వ్యాపారాలు తెలియదు, మోసం చేయని తెలియదు. రైతులకి ఏమిది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం మేము. ఆ వ్యవసాయాన్నే పెరుక్కునేస్తే ఎట్లా సార్? రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ గతేడాది బలవంతంగా సర్వే చేయించిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు అదే పద్ధతిలో రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఈ విధానాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి అంటే రైతుల పొట్టగొట్టడమేనా? తరాలుగా సాగు చేసుకుంటున్న భూములు లాక్కుంటే తప్ప అభివృద్ధి జరగదా? భూములు సేకరించే క్రమంలో సదరు రైతుకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా? ఓవైపు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ మరోవైపు భూసేకరణ పేరిట రైతుల పొట్టకొడుతూ కూటమి ప్రభుత్వం చేస్తోంది ఏంటి? ఆ 4 గ్రామాల్లో ఏ రైతును కదిపినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. భూమినే నమ్ముకున్న తమకు ఉన్న ఏకైక ఆధారం లేకుండా చేస్తున్నారని ఏడుస్తోన్న ఆ రైతులకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో శ్రీ సిటీ సెజ్లో బలవంతపు భూసేకరణ రెండో విడత చేయడం పట్ల ఈ ప్రాంత రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గ పరిధిలో సత్యవేడు మండలం ఇరుగుళం గ్రామం సంబంధించి రాళ్లకుప్పం, ఇటు చిన్న ఈటిపాకం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాల రైతులు తమ యొక్క భూముల్ని ఇచ్చేది లేదంటూ ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇరుగుళం గ్రామం సంబంధించి ఈ ప్రాంతంలోనే బలవంతపు భూసేకరణ చేసేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్కు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 2000 ఎకరాలకు పైగా బలవంత భూసేకరణ చేసేందుకు ఇప్పటికే ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో 1500 ఎకరాలకు పైగా కొల్లడం గ్రామం, పెద్ద ఈటిపాకం, రాళ్లకుప్పం, ఇరుగుళం ఈ 4 గ్రామాల పరిధిలో 1500 ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. దానిలో భాగంగానే ఇప్పటికే కొంతమంది రైతుల దగ్గర నుంచి నయానో భయానో భయపెట్టి వారి వద్ద నుంచి భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తోంది. సత్యవేడు మండలంలోని ఈ 4 గ్రామాల నుంచి సుమారు 2500 ఎకరాల భూమిని శ్రీ సిటీ సెజ్ కోసం లాక్కునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రైతుల నుంచి సుమారు 1500 ఎకరాలు తక్కువ ధరకే లాక్కునే కుట్ర మొదలైంది. కనీసం గ్రామ సభలు నిర్వహించకుండా ఎలా భూములు లాక్కుంటారని ప్రశ్నిస్తున్నారు రైతులు.
ఇరుగుళం గ్రామంలో బలవంతంగా 5 ఎకరాల మామిడి తోటను స్వాధీనం చేసుకుని చదును చేశారు. కలెక్టరేట్కు వచ్చి డబ్బులు తీసుకోమంటున్నారు. ఇదేనా భూసేకరణ చేసే పద్ధతి అని ప్రశ్నిస్తున్నారు ఆ రైతు. ఎవరికి చెప్పకుండా, నాకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఫోర్స్తో 100 మంది కిరాయి కూలీలు పిలుచుకొని వచ్చి నా తోటని 2 రోజుల్లో దాన్ని శుద్ధంగా సర్వనాశనం చేసి, చెట్లు ఉన్నట్టుగానే రూపుమాపు లేకుండా చేసి, బావిని నా ఎదురుగానే పూడ్చివేసి, ఇల్లును సదరంగా కొట్టివేసి భారీ యంత్రాలతో వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సత్యవేడు సెజ్కు భూసేకరణ చేసినప్పుడు ఎంతో సంతోషంగా భూములిచ్చారు రైతులు. రైతుల అనుమతితో వాళ్లను పూర్తిగా సంతృప్తిపరిచిన తరువాత వైఎస్సార్ సర్కార్ భూములు సేకరించింది. కానీ ఇప్పుడేం జరుగుతోంది? ఒక్క రైతుకు ఆనందం లేదు, ప్రతి ఒక్కరి గుండెల్లో బాధ. కూటమి ప్రభుత్వంపై రగిలిపోతున్నాడు రైతు. అరకొర నష్టపరిహారం ఏ మూలకు సరిపోదని, ఆ నష్టపరిహారం డబ్బుతో మరో చోట సెంటు భూమి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి అప్పుడు సీఎం 200, 300, 100 ఉనింది ఒక సెంటు భూమి. అటువంటి దాన్ని 3,000 రూపాయలు ఇచ్చి 2.5 డీకేటీ 2.5, ఇది వచ్చి పట్టా భూమి వచ్చి 3,000 ఇచ్చినాడు. అప్పుడు మీకు సంతోషమేనా అని అడిగినాడు రైతుల్ని. సంతోషమే, మాకు అని గౌరవంగా వచ్చినాము. ఇప్పుడు మా భూసేకరణ చేస్తూ ఉంటే మమ్మల్ని పిలిచేది లేదు, ఏమీ లేదు. వాళ్ళే అవార్డు రాసుకుంటున్నారు, వాళ్ళే ఎంక్వైరీ చేస్తున్నారు, సర్వే చేసుకుని వాళ్ళే చేసుకొని ఇది చేస్తున్నారు. ఇది ఏమి పరిపాలన నాకు అర్థం కాదు. సత్యవేడులో రైతులకు స్వతంత్రం లేదని, ఈ కూటమి ప్రభుత్వం రైతులకు విలువ లేకుండా చేసిందని ఆరోపిస్తున్నారు. అన్యాయంగా భూములు లాక్కుని బలవంతంగా గ్రామం నుంచి వెళ్లిపోయేలా కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఏ రైతుకి స్వతంత్రం లేదు, దౌర్జన్యంగా వాళ్ళ భూములు అట్లా చేసుకోవడం చాలా తప్పు. ఇప్పుడు రైతే రాజు అన్నారు, కానీ రాజుకి ఎక్కడ విలువ ఉంది? రైతుకు విలువే లేదు. రైతులను కాపాడితేనే దేశం బాగుంటుంది. రైతులకు ఇచ్చే విలువ ఇవ్వాలి. ఈ బలవంత భూసేకరణ చాలా అన్యాయము. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలు, ఇరుగులం గ్రామం కావచ్చు, పెద్ద ఇట్టిపాకం, కొల్లడం గ్రామం, ఇటు రాళ్లకుప్పం గ్రామానికి సంబంధించినటువంటి 4 ప్రాంతాల రైతులు తమ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించిన తర్వాత రైతుల అభ్యర్థన మేరకు, రైతుల అంగీకారం మేరకు ఈ యొక్క భూసేకరణ చట్టం 2013 అనుసరించి తమకు న్యాయం చేయాలి తప్ప ప్రభుత్వం దోచుకునేందుకు, అడ్డదారుల్లో అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తే తాము ప్రాణత్యాగానికి సైతం వెనుకాడబోమంటూ రైతులు హెచ్చరించారు. తమ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించకుండా భూసేకరణ చేస్తే తిరగబడతామని కూడా రైతులు హెచ్చరిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రైతుల నోట్లో మన్ను కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. బలవంత భూసేకరణతో తమ జీవితాలతో ఆటలాడుకుంటోందంటూ రైతులంతా కూడా మండిపడుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, సచివేడి నియోజకవర్గం నుంచి.